అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. కార్తీక మాసం అంటే ముందుగా నది స్నానము ఆచరించడము చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. నదీ స్నానం చేయడానికి అవకాశం లేనివారు కనీసం ఇంటిలోనైనా సరే మన వాటర్లో బకెట్లో వాటర్ పట్టుకుని అందులో కొంచెం పసుపు, కొంచెం కాశీగంగా ఉన్న కొంచెం వేసుకుని హరగంగే శివగంగే అని ఆ బకెట్ నీళ్ళలో తిప్పి సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానము ఆచరించాలన్నమాట. ఇలా కార్తీక మాసంలో నెల్లాళ్ళు ఇలా చేయడం వల్ల కార్తీక స్నానము చేసి ఉదయమే శివుణ్ణి పూజించడం వల్ల విశేష ఫలితము లభిస్తుంది. అంతేకాకుండా కార్తీక పురాణం వినడం కూడా ఎంతో శివుని అనుగ్రహానికి పాత్రలం అవుతాము. కార్తీక పురాణములోని ఒక్కొక్క రోజు వినవలసిన కథ ఉంటుంది. ఈ 30 రోజులు 30 కథలు ఉంటాయి. కనీసం వినడానికి టైం లేని వారు ఈ 30 రోజుల్లోనే ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు ఆ కథను వినవచ్చు అన్నమాట. అత్యంత పుణ్యప్రదమైన మాసంగా కార్తీక మాసము కనిపిస్తుంది. దీనిని కౌముది మాసము, వెన్నెల మాసము అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకతను, ప్రతిరోజు ఒక విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. పరమశివునికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసము కార్తీక మాసంగా చెప్పబడుతుంది. ఈ మాసంలో చేసే నదీ స్నానము, దీపారాధన, జపము, దానము, ఉపవాసము, నోములు, వ్రతాలు, పురాణ పఠనము, పురాణ శ్రవణము విశేషమైన ఫలితాలు ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సదాశివుడు భక్త సులభుడు. దోసెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు ఆయన ఆనందంతో మునిగి మురిసిపోతాడు. పిడికెడు మారేడు దళాలు సమర్పిస్తే చాలు సంతోషంతో పొంగిపోతాడు. అంకిత భావంతో శివ, శంకర అని పిలిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. భక్తుడు పిలుపు విని అలసట ఎరగక పరుగు పరుగున కదిలి వస్తాడు. తరువాత తనని పూజించిన, సేవించిన భక్తులను కోరికలను నెరవేర్చడం కోసము వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి ఈ మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తులను అనుగ్రహించే విషయంలో ఆయన శంకరుడితో పోటీ పడుతూ ఉంటాడు. ఇక వ్రతాలు, నోములు పేరుతో ఇటు పార్వతీదేవి, అటు లక్ష్మీదేవిని కూడా ఈ మాసంలో పూజలు అందుకుంటూ ఉంటారు. స్త్రీలు కోరుకునే సౌభాగ్యాన్ని, సిరి సంపదలను అనుగ్రహిస్తారన్నమాట పార్వతీమాత, లక్ష్మీమాత. ఇలా దేవతారాధన త్వరగా ఫలించే వాళ్ళు అనుగ్రహాన్ని తేలిగ్గా అందించే శక్తి కార్తీక మాసానికి మాత్రమే ఉంది. ఎన్నో యజ్ఞాలు, జపతపాలు వలన లభించే ఫలితం కార్తీక మాసంలో చేసే తేలికపాటి పూజ అభిషేకాలతో పొందవచ్చని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కార్తీక మాసంలో భగవంతుని అనుగ్రహాన్ని పొందే అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైన పురాణ పఠనము, పురాణ శ్రవణము కనిపిస్తాయి. ఈ మాసంలో కార్తీక పురాణం చదవడం వలన, వినడము వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసము యొక్క విశిష్టత మనకి పురాణాలలో కనిపిస్తుంది. కార్తీక మాసము యొక్క గొప్పతనం ఏమిటి? ఈ పురాణాలలో విశేషాలు ఎవరితో చెప్పారు? ఈ పురాణంలో దాగిన అంశాలు ఎలాంటివి? కార్తీక పురాణం చదవడం వలన, వినడము వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనము ఈ కథ ద్వారా తెలుసుకుందాము. కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానాలను గురించి తెలుసుకుందాము. గతంలోనే పృథు చక్రవర్తి కార్తీక మాస వ్రత విధానం గురించి వివరించవలసినదిగా నారద మహర్షిని అడిగారు. ఆయన ఆ ప్రశ్నకు సమాధానంగా నారదుడు చెప్పడం మొదలు పెట్టారు. ఓ రాజా,
కార్తీక మాస వ్రతాన్ని ఆశ్వేజ శుద్ధ ఏకాదశి రోజుని ఆరంభించాలి. ముఖమును, నాలుకను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యోదయానికి ముందుగా నదీ స్నానము చేసి ఆ తరువాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి. స్వామి లీలా విశేషాల గురించి గానం చేస్తూ ఆనందించాలి. కార్తీక మాసంలోని అడవి పూలు, తెల్లని అక్షింతలు విష్ణుమూర్తి పూజకు పనికిరావు. అలానే శివుని పూజకు మల్లెపూలు, బండి గురువింద పూలు, దిరిసిన పూలు పనికిరావు. అవిసె పువ్వులతో సూర్య భగవానుణ్ణి, తులసితో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని పూజించకూడదనే నియమం ఉంది. కార్తీక మాసంలో ఎవరైతే శివకేశవులకి భేదం లేకుండా ఇద్దరిని సమంగా పూజిస్తారో వాళ్ళకి ఉత్తమ గతులు లభిస్తాయి. కార్తీక మాసంలో బావులలో, చెరువులలో చేసే స్నానం కంటే నదీ సంగమ స్నానములో స్నానం చేయడం వలన 10 రెట్లు ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో పితృతర్పణాలు వదలడం వలన అందులో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. తులసి పూజ, బ్రాహ్మణులకు చేసే దానము, పురాణ పఠనము ఇవన్నీ కూడా అనేక పుణ్య ఫలితాలు అందిస్తాయి అని నారదుడు పృథు చక్రవర్తితో చెబుతారు. ఇంకా నారద మహర్షి కార్తీక వ్రతం విషయంలో ఆచరించవలసిన నియమాలు గురించి పృథు చక్రవర్తికి ఈ విధంగా చెప్పారు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఏ విషయంలోనూ ఎవరిని కూడా నిందించకూడదు. విష్ణు వ్రతము చేసేవారు గుమ్మడికాయ, పుచ్చికాయ, వంకాయ వంటి వాటిని తినకూడదు. ఉసిరికాయను అసలే తినకూడదు. విస్తరిలోనే భుజించాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపైనే నిద్రించాలి. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు దరిదాపుల్లో కూడా యమభటులు రాలేరు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు వైకుంఠానికి చేరుకుంటారు. యజ్ఞయాగాలకు మించిన ఫలితాన్ని కార్తీక వ్రతం ఇస్తుందని అంటారు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారి కనుచూపు మేరలో కూడా భూత ప్రేతాలు సంచరించవు. ఎన్నో తీర్థయాత్రలు చేస్తే కలిగే ఫలితము కార్తీక వ్రతము ఆచరించడం వలన కలుగుతుంది. కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఉద్యాపనం చేయాలి. లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి. లక్ష్మీనారాయణులను ప్రీతికరమైన నైవేద్యాలకు సమర్పించి ఆ మరుసటి రోజున బ్రాహ్మణ సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన 7 జన్మలుగా వెంటాడుతున్న పాపాలు నశిస్తాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పృథు చక్రవర్తి నారద మహర్షి వివరిస్తారన్నమాట. ఇదంతా నారద మహర్షి పృథు చక్రవర్తికి వివరించారు. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలు, అనుసరించవలసిన పద్ధతుల గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక మాస విశిష్టతను గురించి జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెబుతారన్నమాట. జనక మహారాజు యొక్క కోరిక మేరకు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నట్లుగా కార్తీక పురాణం కొనసాగుతుంది. లోక కళ్యాణం కోసము వశిష్ఠ మహర్షి ఒక యాగాన్ని చేపడతారు. అందుకు అవసరమైన యాగద్రవ్యాల కోసము ఆయన జనక మహారాజు దగ్గరికి వెళతారు. ఆయనను సాధారణంగా ఆహ్వానించిన జనక మహారాజు విషయం ఏమిటని ఎంతో వినయంగా అడుగుతాడు మా చక్రవర్తి. తాను వచ్చిన పనిని గురించి వశిష్ఠ మహర్షి ఆయనకు వివరంగా చెబుతారు. వశిష్ఠ మహర్షి కోరినవి ఏర్పాటు చేయడానికి జనక మహారాజు ఆనందంగా అంగీకరిస్తారు. వశిష్ఠుడు తమ ప్రాంగణములో అడుగుపెట్టడమే పెద్ద విశేషమైన సంతోషం అనే ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఒక విషయంలో తనకి గల తన సందేహాలను తొలగించవలసిందిగా మనవి చేస్తాడు.
అందుకు వశిష్ఠ మహర్షి అంగీకరించడంతో కార్తీక మాసము యొక్క విశిష్టతను ఏమిటని అడుగుతాడు. మాసాల్లో కార్తీక మాసము ఎందువలన ప్రత్యేకమైనది అనే విషయాన్ని తెలుపవలసినదిగా కోరుతాడు. మిగతా మాసాల కంటే కార్తీక మాసం ఎలా గొప్పదనే విషయాన్ని వివరించమని అడుగుతాడు. వశిష్ఠుడు తన యాగానికి అవసరమైన ద్రవ్యాలు సమకూర్చుతానని చెప్పి జనక మహారాజుకు ఆశీస్సులు అందజేస్తాడు. కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకొనడానికి జనక మహర్షి ఆసక్తి చూపడము, ఆతృతను కనబరచడము వశిష్ఠునికి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడంలోనే సగం పాపాలు నశిస్తాయని, పాపాల నుంచి బయటపడి పుణ్య మార్గంలో ప్రయాణిద్దామనుకునే వారికి ఇలాంటి ఆలోచన కలుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వశిష్ఠ మహర్షి. కార్తీక మాసము శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనదని, మహిమాన్వితమైనదని, ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవడము, నదీ స్నానం చేయడము, ఇటు శివుడిని అటు విష్ణుమూర్తిని అంకిత భావంతో పూజించడము, ఉపవాస దీక్షను చేపట్టి కార్తీక వ్రతాన్ని ఆచరించడము అనేక ఫలితాలు అందిస్తుంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారము ఎంతో విశిష్టత ఉంటుంది. సోమవార వ్రతము ఎంతో శక్తివంతమైనది. కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివారాధన చేయడం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని అంటూ అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు ఈ కథను చెప్పడం మొదలు పెడతారు. ఇదండి కార్తీక మాసంలోని కార్తీక పురాణంలోని మొదటి రోజు ఘట్టము విన్నాము. ఇక రెండవ రోజు ఘట్టము మరునాడు విందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.